ఆంధ్ర భోజుడు బిరుదాంకితుడైన శ్రీకృష్ణ దేవరాయల 556వ జయంతిని చిత్తూరు శ్రీకృష్ణ దేవరాయలు బలిజ సేవా సంఘం అధ్యక్షులు అప్పోజీ మహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో చిత్తూరు గంగినేని పార్కులో సోమవారం శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి, రాష్ట్ర మొదలియారు సంఘం అధ్యక్షులు జ్ఞాన జగదీష్లు ముఖ్య అతిథులుగా పాల్గొని కాపు కులస్తులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ సలహాదారులు గ్రెనేట్ రవి, ఉపాధ్యక్షులు ఎంవి రమణ, మురుగేషన్, ఘంటసాల రవి, అధికార ప్రతినిధి మధుసూదన్ రాయల్, చిత్తూరు రూరల్ ఎంపీటీసీ జయరాం, పెద్దిశెట్టిపల్లి సర్పంచ్ జైపాల్, సభ్యులు తోటపాల్యం శేఖర్, కాజూరు సుబ్బు మరియు పెద్ద సంఖ్యలో బలిజ కులస్తులు పాల్గొన్నారు. ఇదే తరుణంలో స్వర్గీయ పార్లమెంటు సభ్యులు డీకే ఆదికేశవ నాయుడు తనయుడు డీకే శ్రీనివాస్ కి కూడా వారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకృష్ణదేవరాయలు 556వ సంవత్సరం జయంతి సందర్భంగా చిత్తూరులో గంగినేని చెరువు దగ్గర ఆయన విగ్రహం దగ్గర ఈరోజు కాపు నాయకులందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది. 556 సంవత్సరాల క్రితం ఆయన జన్మిస్తే ఈ రోజు కూడా ఆయన్ని గుర్తు పెట్టుకొని మనం స్మరించుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి సేవలు, ప్రజల మీద ఆయనకు ఉన్నటువంటి అంకిత భావం ఏ విధంగా ఉందనేది మనం అందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడ పోయినా ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇటు కర్ణాటకలో కానీ రాయలవారు తవ్విన చెరువులని ఈ రోజుకి కూడా ఆయన పేరు చెప్పుకొని చెరువులు ఆయకట్టు కింద రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారంటే ఆయన సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు కూడా ఆయన పేరు స్మరించుకునే విధంగా ఆయన చేసిన గట్టి పనులన్నీ కూడా ఈరోజు నిలబడిపోతా ఉంది. కాబట్టి కంటికి కనపడని ఈనాటి యువతరానికి కానీ వృద్ధులు కానీ కంటికి కనపడని మహా విష్ణువు లాంటి దేవుడు శ్రీకృష్ణదేవరాయలని కూడా నేను తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా శ్రీకృష్ణరాయలు ఈరోజు జన్మదిన సందర్భంగా మన చిత్తూరులో ఆదికేశవ నాయుడు తనయుడు డి శ్రీనివాస్ గారికి కూడా ఈ రోజు జన్మదినం కాబట్టి వారికి కూడా ఆయురారోగ్యంగా ఐశ్వర్యంగా ఆరోగ్యంగా బాగుండాలని కూడా రాయల వారి ఆశీస్సులు ఆయన కూడా మెండుగా ఉండాలని కూడా మీ ద్వారా అందరి ద్వారా కోరుకుంటున్నాం. అనేక మంది రాజులు చక్రవర్తులు పరిపాలించినటువంటి చరిత్ర మన భారతదేశం. దక్షిణ భారతదేశంలో మనల్ని పరిపాలించినటువంటి దాదాపు 550 సంవత్సరాల ముందు పరిపాలించినటువంటి శ్రీకృష్ణ దేవాలని ఈ రోజు కూడా స్మరించుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి ఘనకీర్తులు ఎన్నో కార్యక్రమాలు, చెరువులు, తటాకములు, గుడులు, గోపురాలు అనేక రకాలుగా నిర్మించి ప్రజలకు ఏం కావాలని ఆలోచించినటువంటి వ్యక్తి గౌరవ శ్రీకృష్ణ దేవరాయలు. అదే రకంగా ఆయన పరిపాలించిన రోజుల్లో రాయలసీమలో రత్నాలసీమగా పడినటువంటి ఘనత కూడా ఈ రోజు మనం చెప్పుకుంటున్నాం. రాయలసీమలో కుప్పలు చెప్పలుగా ఎక్కడ చూసినా రత్నాలను కుప్పలుగా పోసి అమ్మేటటువంటి చరిత్ర మన రాయలసీమ చరిత్ర. అటువంటి ఘనకీర్తి కలిగినటువంటి చరిత్ర కలిగినటువంటి శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని ఎక్కడో కాంపౌండ్ వాళ్ళలో కాకుండా, ఎక్కడో ఒక మూల ప్రదేశంలో కాకుండా, ఒక గుడికో గోపురాల్లో కాకుండా ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా స్మరించుకునే విధంగా, నిత్యము చూసే విధంగా మాకు కావాలి చిత్తూరులో ఒక పార్కు ఏర్పాటు చేయమని ఆ రోజు విజయాన్ని గారు నేను అడగ వెంటనే ఆయన విగ్రహాన్ని ఆయన సొంత ఖర్చులతో విగ్రహాన్ని ఇవ్వడమే కాకుండా శ్రీకృష్ణ దేవరాయలు 556 జయంతి ఈ చిత్తూరు పట్టణంలో చేసుకోవడం మాకందరికి ఎంతో సంతోషంగా ఉంది. రాజులకే రారాజైన ఆ మహానుభావుడిని ప్రతి చోట ఆంధ్రుగా కాదు యావత్ భారతదేశం కూడా ఈ రోజు అతన్ని స్మరించుకుంటా ఉంది. ఆ ఘనకీర్తి చిత్తూరులో కూడా ఒకటి కాదు రెండుగా మేము అందరం కలిసి అడిగిన వెంటనే విజయానంద రెడ్డి గారు మంచి వాతావరణం కలిగిన ప్లేస్ లో మాకు ఆ రోజు ఈ విగ్రహాన్ని పెట్టించి మాకు సహకరించి అన్ని విధాలు ఆయన సొంత ఖర్చులు పెట్టి చేసినందుకు ఈ రోజు మేము ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఉత్సవానికి ఇక్కడ వచ్చిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటాం.